వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐది అసమగ్ర దర్యాప్తు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు వివేక కుమార్తె సునీత. మరోవైపు వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు అంటోంది సిబిఐ. సతీష్ గారు ఏ రకంగా చూడాలి? మార్చ్ 15, 2019 అంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగానే ఈ హత్య జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు, వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు. అండ్ ముఖ్యంగా ఒక పత్రికలో అయితే వచ్చింది నారాసుర రక్త చరిత్ర, నారా వారే చేయించారు ఈ హత్య అని చెప్పేసి. ఆ తర్వాత దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో కీలకమైన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత నుంచే కదా గొడ్డలి పార్టీ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు వైసీపీని. అసలు ఏంటి ఇన్నేళ్లు అవుతూ ఉన్నా ఎందుకు ఈ విచారణ ఒక కొలిక్కి రావడం లేదు? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పెద్ద సందేహం, అసలు వైఎస్ వివేకాను ఎవరు చంపించారు, దానిలో ఎవరి ప్రమేయం ఉంది అని చెప్పేసి. సో ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్గా ఇది చాలా సంచలనం కలిగించిన సంఘటన. 2019 ఎన్నికలకి ముందు అటు వైఎస్ వివేకానంద రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న, దివంగత సీఎం రాజశేఖర రెడ్డికి సోదరుడు, రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన ఒక రాజకీయ నాయకుడు. 2019 మార్చి 15 పులివెందుల్లో ఇన్సిడెంట్ జరగటం, ముందు గుండుపోటు అని అన్నారని, తర్వాత ఇది హత్య అని ఫైనల్ ఒక నిర్ధారణకు రావటం, ఇదంతా సంచలనం అయిపోయింది. సరే, రాజకీయంగా అప్పుడు ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. తర్వాత లేదు, అలాంటి రాజకీయ ప్రమేయాలు లేవు అన్న అంశం కొంత దర్యాప్తులు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదు, నత్తనట్టుగా జరుగుతోంది, పక్కదారి పట్టిస్తున్నారు, కోర్టులు కూడా బదిలీ చేయాలి అన్న అంశాన్ని పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆమె పిటిషన్లు దాఖలు చేయటము, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, మళ్ళీ ఇక్కడ తేల్చుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇష్యూగా ఇది మారిపోయాయి. సరే, ఇంకా సిబిఐ దర్యాప్తు అవుతుంది, ఇది హత్య అని కొంత ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఏమీ తేలలేదన్న ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. అంటే దీని వెనక రాజకీయ జోక్యం ఉందా, రాజకీయ ఒత్తిడి ఉందా, ఇలాంటి చర్చలు రకరకాలుగా ఉన్నాయి పబ్లిక్లో. ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్గా ఇప్పుడు మనం చూస్తే కీలకమైన పరిణామం ఏంటంటే ఒక ఇష్యూ అయింది. ఏంటంటే కొత్తగా మళ్ళీ దర్యాప్తు చేయాలి, చాలా అంశాలు ఉన్నాయి, దర్యాప్తులో పొందుపరచలేదు, దర్యాప్తు పక్కదారి పట్టించింది అనేది సునీత పేర్కొంటున్న అంశం. కానీ ఇప్పుడు సిబిఐ ఏం చెప్పిందంటే నిన్న మొత్తం ఆల్రెడీ ప్రాథమికంగా దర్యాప్తు అయిపోయింది అని చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పటికే పూర్తిగా తమ దర్యాప్తు పూర్తయింది, 3వ సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ను కూడా ఆల్రెడీ సమర్పించాము, ప్రస్తుతం కేసు ట్రయల్ దశలో ఉంది, ఈ సమయంలో మళ్ళీ దర్యాప్తును తిరిగి ప్రారంభించాల్సిన అవసరం లేదని సిబిఐ చెప్తోంది. సునీత ఆమెమో ప్రొటెస్ట్ పిటిషన్ను చట్టపరంగా నిలబడదు, దాన్ని కొట్టివేసి కేసు విచారణ కొనసాగించాలని కోర్టుని సిబిఐ కోరింది. అంటే సిబిఐ దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిబిఐ క్లియర్ కట్గా ఉంది, ఆల్రెడీ దర్యాప్తు పూర్తి అయిపోయింది, ట్రయల్ దశలో ఉంది, ఆమె చేస్తున్న ఆరోపణలు కానీ ఆమె లేవనెత్తుతున్న అభ్యంతరాలు కానీ నిలబడవు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే 19లో జరిగితే ఇప్పుడు ఎంత 26, డేటు మనం చూస్తే మార్చి 15, 7 ఇయర్స్ అయిపోయింది. దీంట్లో ఒక ఫైనల్ కన్క్లూజన్ రాకపోవడం అనేది ప్రజల్లో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల చర్చ ఉంది. ఇప్పుడు సరే, ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఎక్కడ ఎన్డీఏ ఉంది, కొందరు అంటారు కదా సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను అని, సెంటర్ చేతిలో ఉన్న బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కొందరు అంటారు, అంటే పావు అని. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ కొందరు చేసిన ఆరోపణ నిజమైతే సిబిఐ దర్యాప్తు వీళ్ళకి అనుకూలంగా ఉండాలి కదా. వైఎస్ వివేక్ అంశాన్ని ఇప్పటికి కూడా మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ, జనసేన లేవనెత్తుతూనే ఉన్నాయి కదా. ఆ సంఘటన నేపథ్యంలో ఇది గొడ్డల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేవనెత్తుతున్నారు కదా. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇది ఎందుకు ఒక కన్క్లూజన్కి రాలేదు అన్నది ఇప్పుడు కీలకమైంది. బయటకేమో సత్వర న్యాయం అంటారు, ఇక్కడ ఒక కీలకమైన ప్రజాప్రతినిధి హత్య జరిగింది, చాలా కీలకమైన హై ప్రొఫైల్ కేసు, ఆ కేసులో ఏమీ తేలలేదు అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇష్యూస్ ఏంటంటే మెసేజ్ టైమింగ్ పైన ఫోరెన్సిక్ వివరణ, యూటీసీ ఐఎస్టీ సమయాలే కీలకం ఇందులో ఉన్నాయి అన్న అంశాన్ని ఈమె ప్రస్తావిస్తున్నారు సునీత. బట్ అర్ధరాత్రి మెసేజ్ వాదనని సిబిఐ ఖండించింది. ఈ విధంగా వరుసగా పిటిషన్ వేయటం వల్ల విచారణ అనేది ఆలస్యం అవుతుంది, సాక్షులపై ప్రభావం పడవచ్చు, ఆలస్యం అయ్యే కొద్దీ సరైన సాక్ష్యాలు లేకపోవచ్చు అని సిబిఐ ఇక్కడ వాదిస్తోంది. ఈ ట్రయల్కి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఈ ప్రత్యేక కోర్టు దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేక కోర్టు ఈ ట్రయల్ పైన ఏం చెప్తుంది,
సిబిఐ మాది అయిపోయిందని చెప్పింది కాబట్టి దాన్ని పూర్తిగా నమ్ముతుందా, ఏం చెప్పబోతుంది అనేది కొంచెం ఆసక్తి రేపబోయే అంశమే. ఇక్కడ 2-3 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి వివేక హత్య కేసు, రెండోది లేటెస్ట్గా మనం మాట్లాడుకున్నాం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. కస్టోడియల్ టార్చర్ తనను చేశారు, లాఠీలతో నా కాళ్ళు చేతులు విరగొట్టారు, ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డికి పంపించారని ఆయన చేసిన ప్రధాన ఆరోపణ. దీనికి ఆధారాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ దాఖలైందని ఆయన చెప్తూ వచ్చారు. మరి మళ్ళీ నేను ఇందాక అదే ప్రస్తావిస్తున్నా, ఎక్కడ ఎన్డీఏ ఉంది అక్కడ ఎన్డీఏ ఉంది, కానీ నిజంగా ఆధారాలు ఉంటే ఆ కేసు ఎందుకు నిలబడలేదు? సునీల్ కుమార్ మిగతా వాళ్ళు తప్పు చేశారనేది ఫైనల్గా ఎందుకు కన్క్లూజన్ రాలేదు? ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది కదా అక్కడ కూడా. అంటే ఏంటంటే ఈ హై ప్రొఫైల్ కేసులుగా కనిపిస్తున్నాయి. మరి దర్యాప్తును అతనడగం జరుగుతుందా, దర్యాప్తులో లోపాలు ఉన్నాయా, లేదంటే దర్యాప్తు క్రమంగా జరుగుతున్న ఆరోపణలు చేస్తున్న వాళ్ళు సహేతుక కారణాలని, సహేతుక సాక్ష్యాలని సబ్మిట్ చేయలేకపోతున్నారా? ఈ 3 అంశాలపైన ఇవి ఉన్నాయి. ప్రజల అనుమానంలో ఉన్నట్టు వాస్తవమే, కానీ అట్ ది సేమ్ టైం మనం కొన్నిసార్లు న్యాయ చట్టాలను కూడా గౌరవించాలి, న్యాయస్థానాలను గౌరవించాలి, దర్యాప్తు సంస్థలను కూడా గౌరవించాలి. ఇప్పుడు కొందరు ఒకసారి వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు సిబిఐ గొప్పది అవుద్ది, అనుకూలంగా లేనప్పుడేమో సిబిఐ అనేది గొప్పది కాదు, కన్సెంట్ కూడా ఉండదు. అలాగే బీజేపీ కాంగ్రెస్ మధ్య అదే వాదన ఉంది, ఇక్కడ లోకల్ పార్టీస్ లో అదే వాదన ఉంది. మరి ఇది మాత్రం ఒక రకంగా చూస్తే సునీత షాకు ఈ విషయంలో సునీత చేస్తున్న వాదనను బలంగా సమర్థిస్తూ పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కానీ, మిగతా నేతలపై ఆరోపణలు చేసే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ షాకే ఒక రకంగా. సిబిఐ ఇంకా విచారణ అయిపోయింది, ఇంకా ట్రయల్ దశలో ఉందన్న అంశం. మరి చూద్దాం దీని ముగింపు ఎలా ఉండబోతుంది.